వణికించే చలిలో కోడి కోయక ముందే ఊళ్ళు నిద్రలేచాయి. పొద్దు పడవక ముందే ఇళ్లు మేల్కొన్నాయి. సూర్యోదయానికి ముందే నులివెచ్చని భోగి మంటలు మంచు తెరలను చీల్చుకుంటూ కొత్త కాంతులు తెచ్చాయి. ఊరు వాడ ఎటు చూసినా తెలుగు లోగిలలో భోగభాగ్యాల సందళ్లు కనిపిస్తున్నాయి. ముద్దబంతులు, మువ్వమూతలు, నట్టింట కాలు పెట్టే పాడి పంటలు. ఇది 3 ముక్కల్లో 3 రోజుల సంక్రాంతంటే. ఈ 3 నాళ్ల పండుగకు శుభారంభమే భోగి. చలికి రోజూ వేకువనే నిద్రలేవడానికి బద్దకించే ఊళ్ళన్నీ ఇవాళ తూర్పు తెలవారకముందే మేల్కొన్నాయి. నులివెచ్చని భోగిమంటలను ఇంటిల్లిపాది ఆస్వాదించాయి. ఆవు పేడతో చేసిన పిడకలు, తాటాకులు, చెట్ల కర్రలు, ఇంట్లో పాతబడిన చెక్క సామాగ్రినే కాదు, మనసులోని చెడును కూడా భోగిమంటల్లో వదిలేశారు. భోగిమంటలయ్యాక ఇంటిల్లిపాది తలస్నానం ఆచరించి కొత్త బట్టలు తొడిగితే ప్రతి ఇళ్ళూ హరివిల్లే. ఇక కొత్త బియ్యం, పెసరపప్పు, నెయ్యి, మిరియాలు దట్టించి వండే పులగం రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. చలికాలంలో జీర్ణశక్తిని ప్రేరేపించే పులగం ఈ తరం పిల్లలకు తప్పక తినిపించాల్సిన పోషకాహారం. భోగి పండుగలో మరో ఆనవాయితీ చిన్నపిల్లలకు భోగిపళ్లు పోయడం. రేగుపళ్ళు, పూలరేకులు, చిల్లర నాణేలు, చాక్లెట్లు కలిపి పిల్లల తలపై పోయడం ఇంటి పెద్దలిచ్చే ఆశీర్వాదం. రేగుపళ్లను పిల్లల తలపై పోస్తే మేధోశక్తి రావడమే కాక దిష్టి దోషాలు తొలగిపోతాయన్నది అందరి విశ్వాసం. రేగుపళ్లు తింటే పిల్లల్లో అజీర్తి, మలబద్ధకం పోతుందనే సైంటిఫిక్ రీజన్ కూడా లేకపోలేదు. భోగి వేడుకల్లో మరో ఆకర్షణ బొమ్మల కొలువు. పెద్దలు పెట్టే బొమ్మల కొలువులు పురాణ ఇతిహాసాల గురించి పిల్లలకు పూసగుచ్చి చెప్పే పాఠాలు.